భారీగా పతనమవుతున్న భారతదేశ రూపీ వాల్యూ 2014లో ఒక రూపాయి డాలర్తో పోల్చుకుంటే 58 రూపాయలుగా ఉండేది. అదే 2026లో దగ్గర దగ్గర 96 రూపాయలకి రీచ్ అయింది. సో వేగంగా పతనమవుతున్నటువంటి భారతదేశ రూపాయి ఖరీఫ్ పంటలకు మద్దతు ధర ప్రకటించినటువంటి మన గవర్నమెంట్. దానితో పాటు యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళు భయపడ్డమేమో గాని భారతదేశ రైతాంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ఎరువులు. సో వీటన్నిటికీ ఇంటర్లింకు ఏమిటి అనేది ఈరోజు మనం చెప్పబోయే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో విత్తనాలు, పురుగు మందులు, అదేవిధంగా ఎరువుల యొక్క ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందు ఉంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఖరీఫ్ పంటలకు 2026 గాను మద్దతు ధర పెంపు సంబంధించి ఏదైతే 16 రకాల పంటలకు పెంచిందో అదొకసారి మనం చూసుకున్నట్లయితే వరి ఫస్ట్ది సాధారణ రకం 2441 రూపాయలు చేసింది క్వింటాలు. వరిలో గ్రేడ్ ఏ 2461 రూపాయలు చేసింది. హైబ్రిడ్ జొన్నలు 4023 రూపాయలు చేసింది. మాల్టాండి జొన్నలు 4073 రూపాయలు చేసింది. సజ్జలు కింటాకి 2900 చేసింది. మొక్కజొన్న కింటాకి 2410 రూపాయలు చేసింది. కందులు కింటాకి 8450 రూపాయలు చేసింది. పెసర్లు కింటాకి 8780 రూపాయలు చేసింది. మినుములు కింటాకి 8200 చేసింది. పత్తి మధ్య రకం 8267 రూపాయలు చేసింది. పత్తి లాంగ్ వెరైటీ అంటే లింట్ సైజ్ ఎక్కువ ఉన్నది 8667 రూపాయలు చేసింది. వేరుశెనగ 7517 రూపాయలు చేసింది. పొద్దు తిరుగుడు 8343 రూపాయలు చేసింది. సోయాబీన్ 5708 రూపాయలు చేసింది. నువ్వులు 10346 రూపాయలు చేసింది. ఒడిసలు 10,052 రూపాయలకి మద్దతు ధరని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. అయితే మద్దతు ధర చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఏదైతే 2025 సీజన్తో పోలిస్తే మద్దతు ధరలో మార్పులు జరిగింది. బహుశా గరిష్టంగా 70 నుంచి 150 రూపాయల దాకా మార్పులు జరిగి ఉండవచ్చు అనేది సాధారణమైనటువంటి అంచనా వివరాలు. అయితే ఎరువు ధరలు చూసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ఎరువు ధరలు మనం జనరల్గా చూసుకుంటే యూరియా, డిఏపికి తప్ప మిగతా వాటన్నిటికీ ఘోరంగా పెంచడం జరిగింది. ఎంతంటే 1435 పాత ధర 1900 ఉంటే కొత్త ధర 2350 రూపాయలు. అంటే ఒక కట్టకి 450 రూపాయలు పెంచారు. అదే 24 పాత ధర 2000 ఉంటే కొత్త ధర 2450 రూపాయలు. అంటే 450 రూపాయలు పెంచారు. అదే 1026 మనం చూసుకున్నట్లయితే పాత ధర 1950 రూపాయలు ఉంటే కొత్త ధర 2450 అంటే 500 రూపాయలు పెంచారు. 2020 పాత ధర 1800 ఉంటే కొత్త ధర 2150 చేశారు. అంటే 350 రూపాయలు పెంచారు. అదేవిధంగా 316 చూసుకుంటే 1675 రూపాయల పాత ధర ఉంటే కొత్త ధర 2050 రూపాయలు చేశారు. అది ఎంత పెంచారు? 375 రూపాయలు పెంచారు. దానితో పాటు ఏదైతే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉందో అది పాత ధర 615 ఉంటే కొత్త ధర 1000 రూపాయలు చేశారు. అంటే 385 రూపాయలు పెంచారు. అదే ఇంకొకటి 16-20-0-13 అని ఒక కట్ట ఉంటుంది. అది వచ్చేసరికి పాత ధర 1400 ఉంటే కొత్త ధర 2000 చేశారు. అంటే 600 పెంచారు. సో ఈ రకంగా మనం రేట్లు చూసుకుంటే యావరేజ్ గా కట్టకి 450 రూపాయల నుంచి 600 రూపాయల దాకా గవర్నమెంట్ అనేది పెంచడం జరిగింది. ఎందుకు పెంచారంటే యుద్ధం సో యుద్ధం జరుగుతుంది కదా, ఈ కట్టలన్నిటికీ రేటు పెంచినప్పుడు దానితో పాటు మద్దతు ధర కూడా అదే విధంగా ఒక 1000-2000 పెంచి ఉండొచ్చు కదా, అట్ట పెంచరు. కేవలం ఏంటంటే రైతు మీద ఏది జరిగినా కానీ రైతు మీద భారం అనేది తప్పడం లేదు. ఈ రూపీ వాల్యూ ఘోరంగా పడిపోతుంది. ఇప్పుడంటే యుద్ధము, మరి అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. 2014 రిపోర్ట్ తీసుకుంటే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ 58 రూపాయలు ఉండేది. అది కాస్త ఘోరంగా 2026లో దగ్గర 96 రూపాయలు పడిపోయింది. ఏంది మేజర్ కారణం అంటే ఏం అర్థం కావట్లా. మన ఆర్థిక వ్యవస్థ అనేది రోజు రోజుకి ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
సరే అదంటే మనకి ఎవరికీ అర్థం కావట్లేదు. అది వేరే టాపిక్. కనీసం రైతు విషయంలో మరీ సందిగ్ధత అనేది నెలకొంది. ఈ 2026 సీజన్ గాను. సరేలే ఏదో మిరప పంటకో, వాటికి ఈటికో కొంచెం అలా రేటుందనుకుంటే, ఈ ఎరువుల భారం అనేది రైతు మీద విపరీతంగా మోపటం వల్ల సందిగ్ధతలో పడ్డాడు. ఇది ఒక టాపిక్ అనుకుంటే, మళ్ళీ ఎల్‌నిలో ప్రభావం. వర్షాలు ఉండకపోవచ్చు, సరిపడా ఉండవచ్చు అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి రిపోర్ట్‌లు. సో, ఈ ప్రాబ్లమ్ మధ్యలో రైతు వ్యవసాయం చేయడానికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్. అదేవిధంగా సందిగ్ధత అనేది నెలకొంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అట్‌లీస్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. రైతు విషయానికొచ్చేసరికి ఏది క్లారిటీ అనేది రావడం లేదు. అదే విధంగా కొంతమందొచ్చేసరికి ఎరువు కట్టలు రాజకీయంగా కోణంలో చూసి పక్క దేశాలలో అంత రేటుంది. మన దేశంలో చాలా తక్కువ రేటుంది అని కంపారిజన్ చేస్తున్నారు. సో, అటువంటి కంపారిజన్ చేసే వాళ్ళకి పక్క దేశంతో ఎప్పుడైతే మీరు కంపారిజన్ చేశారో, పక్క దేశాలలో కూరగాయలు కేజీ 400 ఉంటాయి, 500 ఉంటాయి. అదే మరి మన దగ్గర రూ. 40, రూ. 50 ఉంటాయి. మరి అట్టటప్పుడు ఇక్కడ తగ్గట్టు రేట్లు ఉండాలి గదా! సో, మన దగ్గర గూడా కూరగాయ రేటు వాటన్నిటిని 400, 500 చేయండి కేజీ. అప్పుడు కట్ట 2000 కాకపోతే 3000 అమ్మండి. అప్పుడు చెల్లుబాటు అవుతది. సో, ఇది మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఇచ్చేటువంటి సమాధానం కొంతమంది అనుకునేదానికి. కాబట్టి ఇక్కడ మేజర్‌గా ఏందంటే రైతుకి ప్రాబ్లమ్ అనేది చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం చేసేవాళ్ళు ఇంత ఘనంగా భయపడుతున్నారో లేదో తెలీదు గానీ, మన భారతదేశ రైతాంగం అనేది ఘోరంగా యుద్ధం చేసుకునే వాళ్ళకన్నా గూడా ఘోరంగా భయపడుతున్నారు. సో, దీని మీద ప్రతి ఒక్క రైతు మీ యొక్క అమూల్యమైన కామెంట్‌ని తెలియజేయాలి. ఎందుకంటే రోజుకు రోజుకి రైతాంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం అనేది చాలా అంటే చాలా దిగజారిపోతుంది. అదేందంటే ఎరువు కట్టలు పెరిగినియి గదా! సేంద్రియం మీద దృష్టి పెట్టమంటారు. పోనీ ఆ సేంద్రియం అన్నా తక్కువ దొరుకుతుందంటే వాటికి రెక్కలొచ్చినియి. మొన్నటిదాకా 500, 600 అమ్మే కట్టలు ఇయాల 1000, 1200 చేశారు. ఎలా బతకాలి? ఎలా పండియాలి? సేంద్రియంతో 100% పండిస్తే దిగుబడొత్తుందంటే ఆ దిగుబడి రావటం లేదు. సో, ఇటువంటి క్వెషన్ మార్కులనేది ప్రతి రైతు మనసులో, అదేవిధంగా ప్రతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనసులో రైజ్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఒక చర్య అనేది గవర్నమెంట్‌కి సంబంధించి మేల్కొల్పే విధానాన్ననేది తీసుకురావాలని నేను మనసారా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటూ ఉన్నాను. సో, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు.